పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా దే కాల్ హిమ్ ఓజీ. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మాణం, సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా భారీగా తెరకెక్కింది. ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియారెడ్డి, హరీష్ ఉత్తమన్, తేజ్ సగ్రా, శుభలేఖ సుధాకర్ పలువురు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాలున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు. కథ విషయానికి వస్తే జపాన్లో సమురాయ్లకు యుజుకీలకు ఎప్పటినుంచో గొడవలు ఉంటాయి. 1970లో యుజుకీలు సమురాయ్లందరినీ అంతం చేస్తారు. కానీ అందులో ఒక పిల్లాడు గంభీరా మాత్రం తప్పించుకొని సత్యదాదాతో ఇండియాకు వస్తాడు. గంభీరా జపాన్ వాళ్ల నుంచి సత్యదాదాని కాపాడి అతనికి రక్షగా ఉంటాడు. సత్యదాదా ముంబైలో పోర్ట్ కట్టి మంచి గ్యాంగ్స్టర్ అవుతాడు. కానీ అనుకోకుండా గంభీరా సత్యదాదాని వదిలేసి దూరంగా వెళ్లిపోతాడు. 1993లో ఓ ఆర్డీఎక్స్ కంటైనర్ కోసం జమ్మీ సత్యదాదా రెండో కొడుకు చంపేయటంతో మళ్లీ గొడవలు మొదలవుతాయి. జమ్మీ తండ్రి ఎప్పటినుంచో ఆ పోర్ట్ని దక్కించుకోవాలని చూస్తాడు. జమ్మీ అన్న ఓమీ బాపు డైరెక్ట్గా ఆ ఆర్డీఎక్స్ కోసం రంగంలోకి దిగటంతో సత్యదాదా అతని మనుషులను భయపెట్టి చంపాలని చూస్తాడు. కానీ సత్యదాదా గంభీరాని వెతుక్కుంటూ వెళ్తాడు. గంభీరా అన్నీ వదిలేసి ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉంటాడు. మరి గంభీరా మళ్లీ సత్యదాదా కోసం ముంబైకి తిరిగొస్తాడా? ముంబైలో గంభీరా అంటే ఎందుకు అందరికీ భయం? గంభీరా ఎందుకు సత్యదాదాని వదిలేసి వెళ్లాడు? సత్యదాదా మనవడు అర్జున్ ఎందుకు గంభీరాని చంపాలనుకుంటాడు? ఆ ఆర్డీఎక్స్ కథేంటి? గంభీరా జపాన్ యుజుకీలపై ప్రతీకారం తీర్చుకున్నాడా? గంభీరా కణ్మణి ప్రేమ కథేంటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా విశ్లేషణ. ఓజీ సినిమాకు భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసింది. చాలా ఏళ్ల తర్వాత పవన్ ఫ్యాన్స్ రిలీజ్కి ముందే ఆనందంలో ఉన్నారు. ఫస్ట్ హాఫ్ కథలోకి డైరెక్ట్గా గంభీరా రాకుండానే అందరూ గంభీరా గురించి చెప్తారు. ఆ స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. మొదట జపాన్ సమురాయ్ల కథతో సినిమాపై ఆసక్తి నెలకొంటుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ, టైటిల్ కార్డ్ పవర్ఫుల్గా చూపించారు. పవన్ యాక్షన్ సీక్వెన్స్లన్నీ అద్దిరిపోతాయి. సీన్లో గంభీరా లేకపోయినా డైలాగ్స్తోనే ఇచ్చే ఎలివేషన్స్ అద్దిరిపోతాయి. ఇంటర్వెల్ ముందు గంభీరా కథలోకి డైరెక్ట్గా వస్తాడు. ఇంట్రో ఫైట్ ఓ రేంజ్ అనుకుంటే ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ దానికి మించి ఉంటుంది. ఫస్ట్ హాఫ్లోనే ప్రేమ కథని సింపుల్గా అందంగా చూపించారు. గంభీరా ముంబై వస్తాడా? అసలు ఎందుకు వదిలేసి వెళ్లాడు అనే ప్రశ్నతో ఇంటర్వెల్ ఇస్తారు. ఫ్లాష్ బ్యాక్ సింపుల్గానే ఉంటుంది. ఇక ముంబై తిరిగొచ్చాక గంభీరా యాక్షన్స్, ఎలివేషన్స్ అన్నీ అదిరిపోతాయి. మధ్యలో కొన్నాళ్లు జపాన్లో ఏం చేశాడు అనేది వేరే లెవెల్. అది చాలా స్టైలిష్గా క్లైమాక్స్లో చూపించి సెకండ్ పార్ట్కి లీడ్ ఇవ్వడం గమనార్హం. సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోతే ఫాదర్ ఎమోషన్ కూడా మెప్పిస్తుంది. పవన్ కళ్యాణ్ మొదటిసారి తండ్రి పాత్రలో మంచి ఎమోషన్ పండించాడు. అందరూ ఊహించినట్లే సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి సాహో సినిమాకి లింక్ చేయటం బాగుంటుంది. పవన్కి ఇచ్చే ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్కే ఫ్యాన్స్కి కడుపు నిండిపోతుంది. సెకండ్ హాఫ్ బోనస్. జానీ, తమ్ముడు సినిమాల రిఫరెన్స్ ఫ్యాన్స్కి పండగే. అయితే అందరూ ముందే అనుకున్నట్లే కణ్మణి పాత్ర చనిపోవటం రొటీన్. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల డేట్స్ తనకు కుదిరినప్పుడు ఇవ్వటంతో కొన్ని సీన్స్లో లుక్స్ వేరియేషన్స్ కనిపిస్తాయి. హరిహర వీరమలలో ఇది బాగా కనిపిస్తుంది. కానీ ఇందులో సుజిత్ కవర్ చేయడానికి బాగా కష్టపడ్డాడు. తండ్రి ఎమోషన్ ఇంకాస్త పండితే బాగుండు అనిపిస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాన్నాళ్ల తర్వాత తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. ఫ్యాన్స్ అయితే మా పవన్ కళ్యాణ్ని ఇలా కదా చూడాలి అనుకున్నది అని అనుకోవటం ఖాయం. 80s బ్యాక్డ్రాప్లో గ్యాంగ్స్టర్ పాత్రలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు పవన్. ప్రియాంక మోహన్ కనిపించింది కాసేపే అయినా క్యూట్గా సింపుల్ లుక్స్తో భార్య పాత్రలో చక్కగా అలరించింది. ప్రకాష్ రాజ్ మంచి దాదా పాత్రలో ఒదిగిపోయారు. శ్రియారెడ్డి పాత్ర నిడివి తక్కువైనా పవర్ఫుల్గా కనిపిస్తుంది. ఇమ్రాన్ హష్మి నెగిటివ్ షేడ్స్లో స్టైలిష్ లుక్స్తో అలరిస్తాడు. గంభీరా చిన్నప్పటి పాత్ర చేసిన అబ్బాయి కూడా బాగా నటించాడు. సుదేవ్ నాయర్ నెగిటివ్ పాత్రలో బాగా మెప్పించాడు. అర్జున్ దాస్ 2 వేరియేషన్స్లో బాగానే అలరించాడు. హరీష్ ఉత్తమన్, రాహుల్ రవీంద్రన్, తేజ్ సగ్రా, అభిమన్యు సింగ్, సౌరవ్ లోకేష్, శుభలేఖ సుధాకర్ పలువురు కీలక పాత్రల్లో మెప్పించారు. సుహాస్, శుభశ్రీ, ఒకప్పటి హీరో వెంకట్ గెస్ట్ పాత్రల్లో బాగానే సెట్ అయ్యారు. మిగిలిన నటీనటులందరూ వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. సాంకేతిక అంశాలు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, విజువల్స్, మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా చెక్కారు. ముఖ్యంగా రాత్రిపూట జరిగే సీన్స్ పర్ఫెక్ట్ లైటింగ్స్తో విజువల్గా చాలా బాగా చూపించారు. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అదరగొట్టేశాడు. ప్రతి సీన్ని తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఓ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చాడు. థియేటర్స్లో ఆ మ్యూజిక్కి ఫ్యాన్స్కి పూనకాలే.
పాటలు కూడా బాగున్నాయి. సినిమా అంతా డార్క్ మోడ్లో పర్ఫెక్ట్ లైటింగ్ సెట్ చేశారు. ఎడిటింగ్ అయితే అదిరిపోయింది, కొత్తగా అనిపిస్తోంది. ఆర్ట్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిజైనర్స్ని ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సింది. 1990లో ముంబై అలాగే ఉండేదేమో అన్నట్లు రియాలిటీగా చూపించారు ఆర్ట్ డిపార్ట్మెంట్. ఇక పవన్, ఇమ్రాన్ స్టైలిష్ గ్యాంగ్స్టర్స్గా సరికొత్త కాస్ట్యూమ్స్లో చాలా బాగా కనిపించారు. బేసిక్ కథ, మూలం భాష, స్టైల్ పాతదే అయినా కొత్త అంశాలు జోడించి కొత్త ట్రీట్మెంట్తో సరికొత్త స్క్రీన్ ప్లేతో పర్ఫెక్ట్గా తెరకెక్కించాడు సుజిత్. డైలాగ్స్ కూడా బాగున్నాయి. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగా ఖర్చు పెట్టినట్లు తెరపై కనిపిస్తుంది. ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం. మొత్తంగా ఓజీ సినిమా జపాన్, ముంబై బ్యాక్డ్రాప్లో ఫాదర్ ఎమోషన్తో కూడిన ఓ గ్యాంగ్స్టర్ కథ. పవన్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్.